ఒక్కొక్కసారి వారి జీవితాలు ఎండిపోతున్నప్పుడు ఆ యొక్క ఉపవాసం అనేది, ఆ సహవాసం అనేది దేవునికి తోడ్పాటు ఉండి వారి యొక్క జీవితాలను చిగురింపజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఓసన్న గారు ఒక పాట పాడతారు. ఏం పాట? మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మోడుబారిన జీవితాలు, ఎండిపోయిన జీవితాలు, వాడిపోయిన జీవితాలు. మోడుబారణం అంటే గనక అర్థం తెలుసా? అంటే అంతవరదాకా తోడు ఉన్నవారు ఆ కుటుంబాన్ని విడిచిపోవాలి. అంతవరదాకా తోడు ఉన్నవారు ఆ కుటుంబాన్ని విడిచిపోయినప్పుడు ఆ కుటుంబము మోడుబారిపోతుంది. ఎవరు తోడు లేనని అర్థమవుతుంది. అట్లా తోడు లేని వారికి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ తోడు ఎవరై ఉంటాడో? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటారు. అందుకని మారా అనుభవం మధురముగా మార్చారు. మారా అనుభవం అంటే ఏంది? నయోమి గురించి మనకు తెలుసు. నయోమి అనవద్దు, ఇక మీదట నా పేరు మారా అని తెలుసు. బెత్లెహేము ప్రాంతం నుంచి ఏమి వేరే ఊరికి వెళ్ళిపోయింది. అక్కడ తమ జీవితం మోడుబారిపోయింది. నయోమి జీవితం మోడుబారిపోయింది. ఎప్పుడైతే బెత్లెహేము ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వెంటనే భర్తను కోల్పోయింది, వెళ్ళిపోయిన వెంటనే బిడ్డలను కోల్పోయింది, వెళ్ళిపోయిన వెంటనే కుమారులను కోల్పోయింది, అందరినీ కోల్పోయింది. ఆమె జీవితం మోడుబారిపోయిన తర్వాత ఆ గ్రామం వదిలిపెట్టేసి తిరిగి మరలా బెత్లెహేము గ్రామానికి వస్తుంది. బెత్లెహేము గ్రామానికి వచ్చిన తర్వాత ఆ బెత్లెహేము ప్రజలందరూ అమ్మా నయోమి వచ్చింది అని ఆ నయోమి దగ్గరికి వెళ్తే ఈమె నయోమి మాదిరి ఉంది కదూ అంటే అందరూ ఆమెను చూసి నయోమి అంటుంటే గనక ఆమె ఏమన్నది? నా పేరు నయోమి అనవద్దు, నా పేరు మారా అంటే అర్థం నా జీవితం చేదైపోయింది. నా జీవితం ఏమైపోయింది? చేదైపోయింది. ఎందుకు చేదైపోయిందమ్మంటే నా భర్తను కోల్పోయా, మంచిగా ఉన్నటువంటి గ్రామంలో ఉండలేక ఏదో ఆశించి వేరే గ్రామానికి వెళ్ళా, అక్కడికి వెళ్తాను నా భర్త కోల్పోయా. నా భర్తనే కాదు నా 2 కుమారులను కూడా కోల్పోయా. కనుక నా జీవితం మోడుబారిపోయింది. కనుక నన్ను నయోమి అనవద్దు, మారా అనండి. అందుకని వస్తున్నా, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. ఎటువంటి చేదైన స్థితిలో ఉన్నా, ఎటువంటి మోడుబారిన స్థితిలో ఉన్నా, ఎటువంటి అంధకార స్థితిలో నువ్వు ఉన్నా కూడా దేవుడు చెప్పేది ఒకటే, ఆయన సన్నిధికి నువ్వు ఉపవాసం ఉండి నువ్వు చేరిన ఎడల చేదైన నీ జీవితాన్ని చిగురింపచేసి, ఎండిపోయిన నీ జీవితాన్ని చిగురింపచేసి, వ్యతిరేకంగా చూస్తే మారా అనేటువంటి నీ జీవితాన్ని కూడా మధురముగా మార్చి ఆయన నడిపించే శక్తి ఎవరికి ఉందండి? దేవునికి మాత్రమే ఉంది.